హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ట్రెండింగ్ లవ్ డైలాగ్కి వీడియో అనేది చేశానన్నమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. నా రాణి ఎవరో తెలుసా? నాకు నువ్వు తప్ప ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కదా, కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది అండ్ చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా, చూస్తున్నారు కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే దీనికి కావాల్సిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి, మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలని తెలుస్తుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఫొటోస్ అనేవి మీకు కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 10.28 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా ఈ ఫోటోపై క్లిక్ చేసి టైమ్ లైన్పై క్లిక్ చేసి ఆప్షన్పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రెడ్ మార్క్ దగ్గర ఇట్లా ఈ రెడ్ మార్క్ అనేది ఉంచండి. బీట్ మార్క్ దగ్గర ఫోటోపై క్లిక్ చేసి టైమ్ లైన్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోవాలి కదా. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోయింది. సో ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.